చాలా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు స్టెప్ బై స్టెప్ స్టోరీని ఎట్లా తీసుకుపోయిన విధానం కానీ ఎవ్రీథింగ్ వాస్ ఆసమ్. విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. చిన్న పిల్లల్ని తీసుకోండి సినిమాకి, తీసుకుపోతే హనుమంతుడి గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు. చాలా మంచిగా ఉంది సినిమా, అందరు ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్. నేను సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు, దీనికి ఇంకా పెంచండు. అల్టిమేట్ సినిమా. ప్రశాంత్ వర్మ హ్యాట్స్ ఆఫ్. అది మీరు చూడండి, నేనేం చెప్పాలని ఇప్పుడు చెప్తే మళ్ళీ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పడాలి. సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్మ అంటారు కదా, ఇది వర్త్ వర్మ. 100% చూడండి, ఎవరు మిస్ కాకండి థియేటర్. తేజ సజ్జ 100% సెట్ అయిపోయినట్టే. తేజ సజ్జ అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ ఇట్లా ఏం కనిపించలేదు. 100% క్యారెక్టర్ కి హిట్ ఇట్ ద జస్టిస్. వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్ లో ఉంటారు, బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్. సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చే రోల్ వరలక్ష్మి గారు. చాలా బాగుంది సినిమా, మంచిగా ఉంది. చూసిన గ్రాఫిక్స్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంది, అది చెప్పాను, మీరు చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ అంటే ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్, ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది. హాలీవుడ్ దానికన్నా మంచిగా ఉంది. ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉంది, హైలైట్ ఉంది అన్న. చాలా అంటే చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. రియల్ ఇట్లా చాలా అంటే హాలీవుడ్ కన్నా నుంచి చాలా బాగున్నాయి. ఒక సూపర్ మ్యాన్ లాగా అంటే ఒక ఊరు నుంచి ఊరు కాపాడుతూ ఊరు బాగా ఉండాలి, హాస్పిటల్ కట్టాలి అని ఇట్లా ఒక స్టోరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మీరు చూడాలి ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ అండి. ఆయుధం హనువులకి తగిలితే ఒక రక్తపు పుట్టి చెందికిందంట, అది చాలా అద్భుతమైన ఊహ. సో ఆ విధంగా నాకు దర్శకుడిలో చాలా మంచి టాలెంట్ కనిపించింది అనమాట. మూవీ చాలా బాగుంది. మూవీ రేటింగ్ అనవసరం అండి, 10కి 10 రేటింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. బాగుంది అన్నారంటేనే ఇంకా మూవీ అన్నిటికన్నా చాలా బాగుంది అని అర్థం అనమాట. బాగున్నాయండి చాలా. రియలిస్టిక్ గ్రాఫిక్స్ అంటే నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ సినిమాలో కూడా పక్కా థియేటర్ వాచ్, అస్సలు మిస్ కాదు. ఆది పురుష్ బోర్ కూడా పనికిరాదు, అంత బాగుంది. అంటే కంపారిజన్ స్టోరీ బెటర్. కంపారిజన్ ఇది మైథలాజికల్ సినిమా, హనుమాన్ రియల్ స్టోరీ ఏం కాదు, మోడర్న్ స్టోరీ. అట్లా ఏం లేదన్న, మేబీ కాంటెక్స్ట్ ఏమై ఉండొచ్చు హనుమాన్ పవర్స్ రావడం వల్ల, కానీ సినిమా స్టోరీయే డిఫరెంట్. ఇద్దరు సూపర్ హీరో వస్తే సూపర్ విలన్ టైప్ సినిమా. లెవెల్ కామెడీ రవితేజ వల్లనే సగం సినిమా కామెడీ. ఆ కోతి వాయిస్, కామెడీ సీన్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగుంది, నెక్స్ట్ లెవెల్ అన్డౌటెడ్లీ సూపర్ వాచ్. అస్సలు విఎఫ్ఎక్స్ సూపర్ ఉన్నాయి. 50 crores తీసినారంటే నెక్స్ట్ లెవెల్ సినిమా అన్డౌటెడ్. సంక్రాంతి విన్నారని నా ఫీలింగ్ అన్న. చెప్పలేదు, జానరే వేరు కదా, అది మాస్ సినిమా, ఇదేమో మైథలాజికల్ సూపర్ హీరో సినిమా. సో రెండు డిఫరెంటే, కానీ అందరికి నచ్చుతుంది పక్కా. ఇది ఫ్లాప్ అయ్యే సినిమా సంక్రాంతి విన్నారని నా ఫీలింగ్. 5కి 5 ఖచ్చితంగా చూడాలి, ఫ్యామిలీ వాచ్. ప్రశాంత్ వర్మ మనకు ఫస్ట్ నుండి చెప్పినట్టు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ ఉంది, సూపర్ హీరో జానరా. ఇప్పుడు వరకు అయితే ఎవరు తీయలేదు అన్నట్టుగా తెలుగులో ఆయన చెప్తూ వచ్చారు. శ్రీయాంజనేయం కాపీ అది ఇది అంటున్నారు, అలా అయితే ఎక్కడ పోట్రీ చేయకండి. చాలా చాలా బాగుంది, బట్ ఆది పురుషుతో కూడా కంపేర్ చేయకండి, ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ వేరు, దీని విఎఫ్ఎక్స్ వేరు. కంప్లీట్ ఫిక్షన్. స్టోరీ అయితే చాలా బాగుంది, బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్సలెంట్. హనుమాన్ క్యారెక్టర్ ని బాగా చూపించారు. ఆ సాంగ్, బీజిఎం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా తీశారు. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎంత ఇచ్చినా తక్కువే, చాలా బాగుంది. అసలు క్లైమాక్స్ అయితే టూ మచ్, పిచ్ ఎలివేషన్. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, స్టోరీ చాలా బాగుంది, ఎలివేషన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కష్టాల్లో ఉంది ఈ అబ్బాయి, యూట్యూబ్ జాగ్రత్త హ్యాక్ చేస్తున్నారంట. నీకు హనుమంతుడు నీకు ఎలాగైనా దీవిస్తాడు. ఓకే, సో విషయానికి ఏమొస్తా, హనుమాన్ సినిమా హిట్ కొట్టేశాడు. పండగ బరిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. 16వ తారీఖు తెలుస్తుంది ఎవరు విన్నా ఎవరు అనేది. ఒకటి ఏంటంటే సినిమా విజువల్ పరంగా కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సీన్లు, ప్రతి సీన్ లో గూస్ బంప్స్ రావడం, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా టచ్ చేశారండి మా మాస్ మహారాజా రవితేజ గారు. ఏంటి
అసలు ఇందులో ఎందుకు ఉన్నారని అనుకుంటారేమో, రవితేజ గారు ఉండరు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటో. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు జాంబిరెడ్డి తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు అలాంటిది విఎఫ్ఎక్స్ అంటే చాలా, అసలు ఇప్పుడు చాలా మంది కనిపెట్టేస్తున్నారు, సెల్ ఫోన్ లోనే చేసేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కడికి కూడా షేక్ అవుతుంది విఎఫ్ఎక్స్. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మ ఉంది. స్టోరీ ఏంటి అసలు 10 నిమిషాలు కొంచెం కొంచెం స్లోగా ఉందంటే అనుకుంటాం, తర్వాత మనకు అర్థమైపోతుంది. ఒక ఆంజనేయ స్వామి సినిమాని థియేటర్ లేకపోయినా కూడా ఆడించగలడు, ఒక దేవుడి సినిమాని ఆపలేమని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒక్క సినిమాతో. 6 గంటలు పడింది షో, అసలు ఖాళీ లేదు. అంటే రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా గుంటూరు కారం కారంగా ఉందని టాక్ వచ్చింది. ఎవరు మన డిపార్ట్మెంట్ వైజ్ గా స్వీట్లు పట్టుకెళ్ళండి కొంచెం, ఎందుకంటే బాగా కారం ఎక్కువైందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 1 గంటకు షో పడుతుంది, అక్కడ కలుద్దాం. సో సినిమా అయితే జాంబిరెడ్డి హిట్ కొట్టేశాడు భయ్య. పండగ బరిలో ఉన్నాడు ఇక్కడ, ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు బ్రో. ఈ వైర్ ఏదో గట్టిగా లాగేస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 22nd మనకి అయోధ్య రామ మందిరం అట్లానే ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కూడా మనకి స్వయంగా రాముల వారే మనకి అట్లా పంపించారని నేనైతే ఫీల్ అయ్యాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా వచ్చింది. అన్ని చాలా బాగున్నాయండి, అంత నేచురల్ గా మనకి ఆంజనేయ స్వామి ఏదో మన దగ్గరికి వచ్చినట్టు అనిపించింది. నేనైతే అలా అసలు ఆదిపురుషు దీని ముందు ఏమీ కాదండి. ఇంత తక్కువ బడ్జెట్ తో అంత బాగా మూవీ తీయగలరనే టాలెంట్ వల్ల ఉందంటే చాలా గ్రేట్. అసలు చాలా ఈయన చిన్న హీరో కాదండి, ఫ్యూచర్ లో చాలా పెద్ద హీరో అవుతాడు. తేజ సర్జా యాక్టింగ్ కూడా అదిరిపోయింది, సూపర్. ఆవిడ కూడా చాలా బాగుంది. ఆవిడ లాస్ట్ అంటే రివీల్ చేయకూడదు కానీ లాస్ట్ చనిపోయే ముందు ఆవిడ యాక్టింగ్ 10 minutes అదిరిపోతుంది, సూపర్. చాలా ఆయనది కూడా బాగుంది. 5 కి 4.5 ఇవ్వచ్చండి. చాలా మూవీ మంచి బోని, సంక్రాంతికి మాత్రం బాగుంది. ఇండియాలో నెంబర్ బ్లాక్ బస్టర్. అయోధ్య టెంపుల్ కి కరెక్ట్ ఇచ్చింది. ఎక్సలెంట్, ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. జై శ్రీరామ్ గుర్తు పెట్టుకోండి, సినిమా రికార్డ్ వస్తుంది. అసలు చాలా బాగుందన్న మూవీ. విఎఫ్ఎక్స్ కానీ అన్ని చాలా రియలిస్టిక్ ఉన్నాయన్న. అసలు తేజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ బీజిఎం అయితే అసలు అనుకోవాల్సిన అవసరం లేదన్న, అసలు చాలా బాగుంది. మీరు మూవీకి అయితే తప్పకుండా వెళ్ళాలి ఫ్యామిలీతో. ఓన్లీ ఒకటే మాట అన్న, జై శ్రీరామ్. ఆది పురుష్ కంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఇది హనుమాన్ ఉన్నారు బ్రో, అసలు హనుమాన్ ని చూపించారు, నెక్స్ట్ లెవెల్ చూపించారు అన్న. డైరెక్షన్ అయితే మ్యాడ్ ఉంది, అసలు చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అలా చెప్పలేమన్న, గుంటూరు కారం ఉందన్న, గుంటూరు కారం చెప్పలేము అసలు. త్రివిక్రమ్ లోని డామినేట్ చేయాలి కష్టమే అనుకుంటా. కష్టాల్లో ఉంది ఈ అబ్బాయి, యూట్యూబ్ జాగ్రత్త హ్యాక్ చేస్తున్నారంట. నీకు హనుమంతుడు నీకు ఎలాగైనా దీవిస్తాడు. ఓకే, సో విషయానికి ఏమొస్తా, హనుమాన్ సినిమా హిట్ కొట్టేశాడు. పండగ బరిలో ఫస్ట్ స్థానంలో ఉన్నాడు. 16వ తారీఖున తెలుస్తుంది ఎవరు విన్నా ఎవరనేది. ఒకటి ఏంటంటే సినిమా విజువల్ పరంగా కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సీన్లు ప్రతి సీన్ లో గూస్ బంప్స్ రావడం అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా టచ్ చేశారండి మా మాస్ మహారాజా రవితేజ గారు. ఏంటి అసలు ఇందులో ఎందుకు ఉన్నారని అనుకుంటారేమో, రవితేజ గారు ఉండరు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటో. అండ్ సముద్ర గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు జాంబిరెడ్డి తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్టు అలాంటిది విఎఫ్ఎక్స్ అంటే చాలా, అసలు ఇప్పుడు చాలా మంది కనిపెట్టేస్తున్నారు, సెల్ ఫోన్ లోనే చేసేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కడికి కూడా షేక్ అవుతుంది విఎఫ్ఎక్స్. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. కెమెరా వర్క్ అయితే మాత్రం చాలా బ్రహ్మ ఉంది. స్టోరీ ఏంటి అసలు 10 నిమిషాలు కొంచెం కొంచెం స్లోగా ఉందంటే అనుకుంటాం, తర్వాత మనకు అర్థమైపోతుంది. ఒక ఆంజనేయ స్వామి సినిమాని థియేటర్ లేకపోయినా కూడా ఆడించగలడు, ఒక దేవుడి సినిమాని ఆపలేమని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఒక్క సినిమాతో. 6 గంటలు పడింది షో, అసలు ఖాళీ లేదు. అంటే రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా గుంటూరు కారం కారంగా ఉందని టాక్ వచ్చింది. ఎవరు మన డిపార్ట్మెంట్ వైజ్ గా స్వీట్లు పట్టుకెళ్ళండి కొంచెం, ఎందుకంటే బాగా కారం ఎక్కువైందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.